తాజాగా ఐక్యరాజ్య సమితి ప్రసంగంలో బయోలాజికల్ వెపన్స్ గురించి ప్రస్తావించాడు. బయోలాజికల్ వెపన్స్ ఏ ఒక్కళ్ళు వాడద్దు. బయోలాజికల్ వెపన్స్ అంటే ఏం లేదు. ఒక జబ్బుల్ని సృష్టించడం, రోగ క్రిముల్ని సృష్టించి ప్రజల ప్రాణాలు తీయడం. అణుబాంబులు వేస్తే జరిగే విధ్వంసానికంటే, హైడ్రోజన్ బాంబులు వేస్తే జరిగే విధ్వంసానికంటే కూడా ఈ విధ్వంసం ఎక్కువ. ఇంకేం అక్కర్లేదు. సజీవ సాక్ష్యం ప్రపంచమంతా బెత్తరపోయి 2 సంవత్సరాల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికినటువంటి కరోనా అది బయోలాజికల్ వెపనే. బయోలాజికల్ వెపన్ అమెరికా, చైనా కలిసి తయారు చేసేటటువంటి క్రమంలో అంతకుముందు ఉన్నటువంటి క్లింటన్ ప్రభుత్వాలును లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి ఒబామా ప్రభుత్వాలు దానికి సహకరిస్తే, ప్రోత్సహిస్తే ట్రంప్ వచ్చాక ఆ విషయం తెలిసి వెంటనే ఆపే ఇచ్చాడు. సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. కేసు పెట్టడానికి రెడీ అయ్యాడు. దాంతో చైనాకి ఆ వెసల్స్ అన్ని పంపించేస్తున్నప్పుడు చివరి నిమిషంలో ట్రంప్ ఆపిచ్చాడు. ఆ వెసల్స్ని తన దగ్గర ఆపించాడు. అట్ ద సేమ్ టైం అప్పుడు బయోలాజికల్ వెపన్స్ మీద చైనాకు కూడా వార్నింగ్ ఇచ్చాడు. చైనా ఏం చేసింది? అమెరికా లేకుండా తను ప్రాక్టీస్ చేయడం బిగిన్ చేసింది. అలా ప్రాక్టీస్ చేసే క్రమంలో లీక్ అవడం వల్లనే వుహాన్లో వైరస్ అక్కడ ప్రారంభమైనటువంటిది ప్రపంచమంతా చుట్టుకున్నటువంటి జబ్బు. బయోలాజికల్ వెపన్స్ అంటే అదే, రోగాలను సృష్టించి ప్రజల ప్రాణాలు తీసేది. అవి ఇప్పటికి కూడా చైనా చేస్తుంది. ఇప్పటికి కూడా రష్యా, అమెరికా వాళ్ళు చేస్తున్నారని ఆరోపించింది. కాబట్టి సంథింగ్ ఇవి ప్రపంచంలో ఎక్కడో ఒక చోట జరుగుతున్నాయి. దాన్ని వద్దంటున్నాడు ట్రంప్. ఈ విషయంలో ట్రంప్ను అభినందించాలా.